నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 8 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన బీఏసీ. మరిపిళ్ల చిట్టి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జనసేన నేతలు రసాబస చేయడాన్ని తప్పుపట్టిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి. నగరాల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వమే కృషి చేస్తుందని వెల్లడి. 38వ డివిజన్లో పర్యటించిన పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్. మేయర్ భాగ్యలక్ష్మి పశ్చిమ నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశామన్న మేయర్ ప్రకటన. 33వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. బోండా ఉమాకు సత్యనారాయణపురంలో పర్యటించే అర్హత లేదని ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగిసింది. 3 రోజుల పాటు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం విజయవాడలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగిందన్నారు. 18.8 ఎకరాల్లో 206 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 404.35 కోట్లతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ విగ్రహం ఏర్పాట్ల పట్ల సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలియజేశారు. అల్పాదాయ వర్గాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చే నవరత్నాలు కార్యక్రమం అమలు చేశామన్నారు. విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఇచ్చామన్నారు. విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్ గా మార్చే కృషి జరుగుతోందన్నారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం so far the state government has disbursed an amount of rupees 983 crores to 81,783 beneficiaries under this scheme. My government is providing a monthly stipend of rupees 30,000 for every 6 months for a period of 3 years to the junior advocates who started their career practice newly and who have not completed 30 years of age. During 2023, an amount of rupees 11.83 crore was distributed benefiting 2,564 eligible junior advocates under YSR Law Nestam. Under Jagananna Chedodu, our government is extending financial assistance of rupees 10,000 per annum to Rajakas, Nai Brahmins and tailors who own shops. So far, an amount of rupees 1,268 crores has been disbursed directly into the bank account of rupees 3.40 lakh beneficiaries. The state government has incurred an expenditure of rupees 521.73 crores for providing free power up to 200 units per month to 19.52 lakh SC/ST households during 2023-24. రాజశేఖర్ రెడ్డి కుటుంబం నగరాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందని బాయన బాబ్జీ అన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ మరుపిళ్ల చిట్టి విగ్రహ ఆవిష్కరించిన కార్యక్రమాన్ని జనసేన నేతలు అలజడి సృష్టించే కార్యక్రమాన్ని రసాభాస చేయడం చాలా దారుణమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగరాల ఐక్యవేదిక నాయకులు బాయన బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నగరాల ఆరాధ్య దైవమైన మరిపిళ్ల చిట్టి విగ్రహం ఏర్పాటుకు ఎంతో కృషి చేయడం అభినందనీయమన్నారు. నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి కుటుంబం నగరాల రాజకీయ అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతగానో దోహదపడ్డారని పేర్కొన్నారు. 2019లో పవన్ కళ్యాణ్ సీటు ఇవ్వటం మూలాన 2019 తర్వాత గెలిచిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని చూసి నాకు మేయర్ కానీ లేకపోతే పైలా సోమినాయుడు గారికి చైర్మన్ కానీ ఇవ్వడం జరిగిందంట. గతంలోన 2014లోన బ్రహ్మరాంబ గారు పోటీ చేసినారు. మన సిపిఎం కొరగంజి దుర్గాంబ గారు పోటీ చేశారు 2014లో. సిపిఎం పార్టీ నుంచి పోటీ చేసినారు, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పోటీ చేసినారు. మరి అప్పుడు అది నేషనల్ పార్టీ కాదా? పరిష్కరణ వరకు మాట్లాడుకొని ఉంటే బెటర్గా ఉంటుంది. అనవసరంగా
2009లో నన్ను గుర్తించినారు కాబట్టి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించినారు. అంతకుముందు ఒకసారి నగరాల కులాన్ని శేఖర్ బాబు గారు రోడ్డు పేరు ఎవ్వరు గుర్తించలేదు అని చెప్పడం అనేది తప్పు. శేఖర్ బాబు గారు పోటీ చేసినారు, కొరగించి దుర్గమ్మ గారు పోటీ చేశారు, అందరూ పోటీ చేశారు. రెడ్డి గారు మా కులానికి మాది చాలా తక్కువ ఓటింగ్ ఉన్న కులం. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, వైజాగ్, విజయవాడ, ఓల్డ్ టౌన్ మాత్రం మేమే ఏది చేసిన. విజయవాడ ఓల్డ్ టౌన్ రాజశేఖర రెడ్డి గారు మా కులాన్ని గుర్తించి బీసీ కింద మమ్మల్ని మార్చారు. ఓసీ నుంచి గుర్తించిన తర్వాత మాకు పదవులన్నీ వస్తున్నాయి. అలాగే వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అన్ని జిల్లాల్లో 4 జిల్లాలు కాకుండా అన్ని జిల్లాలని చేసేసారు. చేసేయడం వల్ల మా కమ్యూనిటీ లబ్ధి పొందింది. లబ్ధి పొందినప్పుడు మేయర్ గారు ఏం చెప్పారు, నేను ఇలాగ చిట్టి గారిని చేద్దామని అనుకుంటున్నానండి. చేస్తాననుకునేటప్పుడు ఫస్ట్ నుంచి ఉన్న ఏపీ నగరాల సంఘం తరఫున మీరు మన కమ్యూనిటీ లబ్ధి పొందింది కాబట్టి మీరు అందరూ వచ్చి కొంచెం సపోర్ట్గా ఉంటే మా నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించామని వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రహమతునిసా, నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మితో కలిసి వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గడప గడపకి కార్యక్రమాన్ని నిర్వహించారు. భవానీపురం 119వ సచివాలయ పరిధిలో ఆధ్వర్యంలో హెడ్ వాటర్ వర్క్స్ నుండి ప్రారంభించి అండిమాని బ్రహ్మయ్య వీధి కార్పొరేటర్ ఇంటి మార్గం వరకు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ డివిజన్ పరిధిలో పర్యటిస్తారు. గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ మసీద్ వీధిలో గడప గడప కార్యక్రమాన్ని మేమందరం కలిసి పర్యటిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే కార్పొరేటర్ చైతన్య రెడ్డి గారు, అలాగే ఒక స్థానిక కార్పొరేటర్ రెహమతునిసా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గడప గడప కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చైతన్య రెడ్డి గారు, మైలవరపు దుర్గారావు గారు, ఇర్ఫాన్ గారు, నరేంద్ర గారు, అనేక కార్పొరేటర్లు అందరూ, కోటిరెడ్డి గారు, ఈ కార్పొరేటర్లు మొత్తం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. మేము వెళ్ళి గడపకి వెళ్ళి ఏదైనా సమస్య ఉందమ్మా అని అడుగుతుంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అయ్యా అన్నీ బాగానే ఉన్నాయి, జగనన్న మాకు అన్ని సంక్షేమ పథకాలు అన్నీ మాకు చేరదీస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు వాలంటీర్స్ వచ్చి మాకు ఈ యొక్క సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది, తప్పకుండా మేము జగనన్న వెంటే ఉంటాం, జగనన్నకే మళ్ళీ ఓట్లు వేస్తాం అయ్యా, మేము ఆయన ద్వారా మేము ఎంతో లబ్ధి పొందాము, మా పిల్లలు కానివ్వండి, అమ్మఒడి వచ్చింది, మాకు చేయూత వచ్చింది. బోండా ఉమాకు సత్యనారాయణపురంలో తిరిగే అర్హత లేదని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక 33వ డివిజన్ సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం వేస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 33వ డివిజన్ సత్యనారాయణపురం ఏరియాలో పర్యటించామన్నారు. రోడ్లన్నీ వేయటం జరిగిందని ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. స్థానిక కార్పొరేటర్ మూర్తి ఆధ్వర్యంలో డివిజన్ అభివృద్ధి మంచిగా జరిగిందన్నారు. బోండా ఉమాకు సత్యనారాయణపురంలో తిరిగే అర్హత లేదన్నారు. బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భువనేశ్వరి పీఠం స్థలాన్ని కబ్జా చేద్దామని చూసావా లేదా అని ప్రశ్నించారు. కబ్జా చేయడానికే కదా, అది యాక్చువల్గా చాలా చక్కటి ఆర్గనైజేషన్ నడిచేది ఆ యొక్క పీఠం. ఆ పీఠాన్ని దోచుకుందామని చూస్తే ఆ రోజు సాక్షాత్తు స్వరూపానంద స్వామి గారు వచ్చి ఇక్కడ ధర్నాలు చేశారు. సాక్షాత్తు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న స్వామీజీలందరూ కూడా దానికి వ్యతిరేకించారు ఆ రోజు ప్రభుత్వం తరపున. నువ్వు అయినా కానీ ఆకన్నా దాన్ని ఆ పీఠాన్ని నువ్వు ప్రభుత్వానికి తీసుకొని నువ్వు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశావు. దేవుడు మా పక్కన ఉన్నాడు కాబట్టి, దేవుడు వాళ్ళ పక్కన ఉన్నాడు కాబట్టి మీ ప్రభుత్వాన్ని రానియకుండా మేము నేను గెలిపేయకుండా ఓడించింది ఇటువంటి దుర్మార్గ పనులు చేపట్టే నువ్వు. ఈ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నేను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మల్లాది విష్ణు గారు ఆ పీఠాన్ని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పని ఆ పీఠాన్ని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. దాని మీద కూడా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు చక్కగా నడిచే పీఠాన్ని, ఆధ్యాత్మికంగా జరిగే పీఠాలని ఎందుకు నువ్వు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశావు? ఇది ఈ డివిజన్లో ఉదాహరణ చెప్తున్నా నీకు. ఇలా ప్రతి డివిజన్లో నీకు ఇటువంటి కబ్జా బాగోతులు చాలా ఉన్నాయి నీకు. అందుకనే ఈ డివిజన్లో నేను ఎవరు అడుగు పెట్టినవారు. రేపు చెప్తున్నా, ఈ డివిజన్లో నీకు డిపాజిట్ కూడా రాదు. బాగున్నావమ్మా, డిపాజిట్ రాదు. ఇటువంటి అరాచకాలు చేసే వ్యక్తులు, ఇటువంటి దుర్మార్గం చేసే వ్యక్తులు, ఇటువంటి రౌడీజం చేసే వ్యక్తులు అవసరమా అని చెప్పని
మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు మూర్తి గారి ఆధ్వర్యంలో గడప గడపకి అవ్వచ్చు, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఎలా ఉన్నారు, ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నటువంటి తెలుసుకునేటువంటి కార్యక్రమం చాలా ప్రశాంతంగా చాలా మంది దీవెనలతో ముందుకెళ్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గడప గడప తిరిగినప్పుడు అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కూడా గతంలో స్థానిక కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలోనే మరి వేయడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై వైసీపీ సోషల్ మీడియా ట్రోల్స్ చేయడంపై రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు కొల్లుకొండ శివాజీ మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ తన సోషల్ మీడియా ద్వారా పీఏసీసీ అధ్యక్షురాలు షర్మిలపై అబద్ధపు ప్రచారాలు ప్రారంభించారని అన్నారు. గాంధీనగర్లోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా చేరిన నాటి నుండి రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలకు భయం పట్టుకుందన్నారు. రాజశేఖర రెడ్డి లాగానే షర్మిల ప్రజా సమస్యలపై పోరాడుతోందని పేర్కొన్నారు. తమ అధినేత్రి షర్మిల అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వారికి తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గతంలోనూ చంద్రబాబు సతీమణి వ్యవహారంలోనూ వైసీపీ సోషల్ మీడియా ఇలానే వ్యవహరించిందని అన్నారు. పోలీసులు దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. తగిరీతిగా బుద్ధి చెబుతాం. వాళ్ళ మీద ఏదన్నా చిన్న చితక పరుషంగా మాట్లాడినప్పుడు గౌరవ డీజీపీ గారు సోషల్ మీడియాలో ఎట్లా పడితే అట్లా పోస్టులు పెడితే మీ సంగతి చూస్తాం, కేసులు కడతాం, ఖబర్దార్ అని చెప్పి ఒక ఫత్వా జారీ చేసిన గౌరవ డీజీపీ గారు పోలీస్ శాఖ ఇప్పుడు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది? ఎందుకు వైఎస్ సునీతారెడ్డి గారికి, షర్మిల గారికి, విజయమ్మ గారికి వ్యతిరేకంగా వార్తలు ఎందుకు పోస్ట్ చేస్తున్నారో, మహిళల మీద ఉన్న గౌరవం మీకు ఇదేనని చెప్పి మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో హైకోర్టు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తులను కూడా ఒకప్పుడు ఈ విధంగా ట్రోల్ చేశారో, వాళ్ళు సూమోటోగా తీసుకున్న తర్వాత అది కొద్దిగా తగ్గింది. ఇప్పుడు కూడా గౌరవ న్యాయస్థానాలు ఒక ఆడపిల్ల ఉన్నత విద్యావంతురాలు డేరింగ్ వచ్చారు. ఎందుకు లోటు మీదకి వచ్చారు? షెడ్యూల్ 6లో లడక్ లేహ్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తాం, రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పించి మోసం చేశారని మోడీకి వ్యతిరేకంగా లక్షలాది మంది యువత రోడ్ల మీదకి వస్తూ ఉంది. ఇక్కడ మాత్రం ఒక పాయేమో జగన్మోహన్ రెడ్డి, ఇంకొక పాయేమో చంద్రబాబు నాయుడు, ఇంకొక పక్కేమో పవన్ కళ్యాణ్, వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళకి తొత్తుల్లాగా తయారబట్టి ఈ రాష్ట్రం ఇట 12 లక్షల కోట్లకి అప్పులకు అయిపోయింది. అరే గౌరవ పార్లమెంటు ఆఖరి సమావేశాల్లో రైల్వే మంత్రి చెప్పాడు, మేము రైల్వే జోన్ కొడతానికి 53 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు గత 4.5 సంవత్సరాలని చెప్పి సిగ్గు చేయటైన అంశం. అమరావతికి రైల్వే ప్రాజెక్టుకి 1000 రూపాయలు తీసుకొస్తే షర్మిల గారు ఏం చెప్పారు? అయ్యా పార్లమెంట్ సభ్యులు ఒక్కొక్కళ్ళు కలిసి 33 రూపాయలు తీసుకొచ్చారా అని చెప్పి అడిగిన పైన కనపడతా ఉంది. ఇంతకు ముందు జరిగిన రాష్ట్ర ఈ నెల 8 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నేడు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశమైంది. 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఫిబ్రవరి 7 అసెంబ్లీలో ప్రభుత్వ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో గత ఏడాది మాదిరిగానే ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీఏసీ సమావేశం అనంతరం స్పీకర్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలతో ఉద్యోగ ఉపాధ్యాయులను సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ విమర్శించారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వివిధ జిల్లాల నుండి ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ సీఎం జగన్ ఉపాధ్యాయ ఉద్యోగులను తీవ్రంగా మోసగించారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తీసుకువచ్చిన సిపిఎస్, జిపిఎస్ బేషరతుగా రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. 11వ పీఆర్సీ డిఎల్ఏ వెంటనే చెల్లించాలన్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో తలపెట్టినటువంటి ధర్నా శిబిరానికి వచ్చినటువంటి అందరికీ జైభీములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద మేము ధర్నా చేయడానికి జరుగుతుంది. మొట్టమొదటిగా సిపిఎస్ని రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం. సిపిఎస్
రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 11వ పీఆర్సీలో ఉన్నటువంటి డిఏ ఎరియర్స్ అన్నింటిని కూడా ప్రభుత్వం 7,382 కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. దానికి మేము ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్లు కట్టి ఉన్నాం కాబట్టి వాటిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా పీఆర్సీ అయిన తర్వాత 2 డిఏలు బకాయి ఉంది. కేంద్ర ప్రభుత్వం 1/1/2023 నాటికి 4% డిఏను, 1/7/2023 నాటికి 4% డిఏని, 8% డిఏని ఇవ్వడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చేటప్పటికి 7.28% డిఏని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. గత సంవత్సరం అంతా డిఏని ప్రకటించకుండా కాలయాపన చేస్తూ ఉంది. దాదాపు సుమారుగా ఒక్కొక్క ఉపాధ్యాయునికి 6,000 నుంచి 7,000 రూపాయలు నెల వస్తుంటే 60,000 నుంచి 65,000 దాకా ఒక సంవత్సరానికి వస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో పంచాయతీ సర్పంచులు ఎదుర్కొంటున్న 13 డిమాండ్లను పరిష్కరించాలని చెలో అసెంబ్లీ చేపట్టనున్నారు. మా సర్పంచుల తడాకాను ఈ ప్రభుత్వానికి రుచి చూపించి తగిన బుద్ధి చెబుతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో పంచాయతీ సర్పంచులు ఎదుర్కొంటున్న 13వ డిమాండ్ల పరిష్కారం కోసం చెలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు. పోలీసు నిర్బంధాలు ఎదురైనా వాటన్నింటినీ ఎదుర్కొని అధిగమించి రేపటి చెలో అసెంబ్లీకి హాజరు కావాల్సిందిగా రాష్ట్రంలోని సర్పంచులకు పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి కోసం మా గ్రామీణ ప్రజల సర్పంచుల న్యాయబద్ధమైనటువంటి 16 డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని చెప్పి రేపు చలో అసెంబ్లీకి మా పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘాలు పిలుపునిచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలిసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లు నెరవేర్చకపోగా గత 2 రోజుల నుంచి అక్రమ నిర్బంధాలు మా సర్పంచుల్ని 13 జిల్లాల్లో కూడా మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకుల్ని అక్రమంగా హౌస్ అరెస్టులు చేసి నిర్బంధించి పోలీస్ స్టేషన్లకి తీసుకెళ్ళి వేధించడం జరుగుతుంది. నన్ను కూడా నిన్న రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి కదలనేయడం. ఇంతవరకు ఇటువంటి సంఘటన జరగలేదు. 2 రోజుల ముందు నుంచే ఇలా అక్రమ అరెస్టులు నిర్బంధాలు చేయటం అత్యంత దారుణం. ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వ అక్రమ నిర్బంధం. గ్లోబల్ ఎడ్యుకేషన్ పేరుతో విద్యార్థులను గందరగోళంలోకి నెట్టారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగంపై రామకృష్ణ స్పందించారు. గవర్నర్ ప్రసంగం పాఠం ఒక అబద్ధపు పుట్ట అని, దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు చేపట్టామని చెప్పడం బోగస్ అని తెలిపారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ పేరుతో విద్యార్థులను గందరగోళంలోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ వర్గాలు ఉద్యోగ భద్రత కోసం, ఉపాధి కోసం ఆందోళన చేస్తూ ఉంటే గవర్నర్కు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అబద్దాలు చెప్పింది కాక ఇప్పుడు గవర్నర్ చేత కూడా అబద్దాలు చెప్పిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోజు చెప్తున్న అబద్దాలనే మరోమారి వాళ్ళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ద్వారా గవర్నర్తో కూడా చెప్పించారు. అన్నీ పక్క అవాస్తవాలు, అందులో ఒక్కటి కూడా వాస్తవం లేదు. ఇవాళ విద్యారంగాన్నంతా సంస్కరించాడు, బ్రహ్మాండమైన నాణ్యమైన విద్య లభిస్తూ ఉందని చెప్పాడు. మరి ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలో అంత నాణ్యమైన విద్య ఉంటే దాదాపు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలను వదిలి వారు ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు వెళ్ళిపోయారో దానికి ఆయనే సమాధానం చెప్పాలి. పైగా బైజూస్ కంపెనీకి దోచిపెట్టాం, పక్కా దోపిడది, అదొక వివాదాస్పదమైన కంపెనీ, కేసుల్లో కూరుకుపోయిన కంపెనీ, 100 కోట్ల రూపాయల కంపెనీకి ఇవ్వాలని అంతా కూడా ఇది సర్వ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ డబ్బునంతా కూడా దానికి దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. దానికి కూడా ఆయన సమాధానం చెప్పారు. ఆరోగ్య రంగం విషయంలో ఇంటింటికి ఆరోగ్యం అని చెప్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ గురించి కూడా గొప్పగా చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రిలో పేషెంట్ తీసుకుని పోతే ఆరోగ్యశ్రీ కింద వారు అడ్మిట్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వం మాకు బకాయిలు చెల్లించడం లేదు కాబట్టి మా హాస్పిటల్ మేము అడ్మిట్ చేసుకోమని కూడా చాలా క్లియర్గా వారు చెప్తా ఉన్నారు. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అదేవిధంగా ఇరిగేషన్ రంగంలో చూస్తే ఇరిగేషన్ రంగాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలి కుదిరేసింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టుకి వారు నిధులు ఇవ్వకపోతే దాన్ని అడగడం. విజయవాడలో పీఎంజే జ్యువెలర్స్ ఆధ్వర్యంలో జ్యువెలరీ ఎగ్జిబిషన్ను నిర్వహించనున్నారు. దక్షిణాదిలోని ఆభరణ ప్రియులకు అత్యంత ఇష్టమైన జ్యువెలరీ బ్రాండ్గా ప్రఖ్యాతిగాంచిన పీఎంజే జ్యువెలర్స్ సోమవారం విజయవాడలో అతిపెద్ద
హౌస్ సారీ అండ్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ని ఆవిష్కరించింది. విజయవాడ ఎంజీ రోడ్లోని వివంత హోటల్లో ఫిబ్రవరి 5 నుంచి 7 తేదీ వరకు ఈ అద్భుత ప్రదర్శన జరుగుతోంది. విజయవాడలో మునుపెన్నడూ ఎరుగని విధంగా పీఎంజే ఆధ్వర్యంలోని అత్యుత్తమ ఆభరణాల శ్రేణితో 10,000కు పైగా హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్లను ప్రదర్శిస్తోంది. ఈ ఆవిష్కరణకు జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ ఆవిష్కరణకు జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పీఎంజే జ్యువెలర్స్ ఏపీ రాష్ట్ర అధినేత శ్రీ హైదర్ అలీ, విజయవాడ పీఎంజే జ్యువెలర్స్ స్టోర్ హెడ్ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పెద్ద ఎత్తున హాఫ్ శారీ ఫంక్షన్స్కి, అదేవిధంగా మరి మ్యారేజ్ ఫంక్షన్స్కి తగ్గట్లుగా వందలాది డిజైన్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఇప్పటికే మార్నింగ్ చాలామంది మహిళలు ఎంతో ఆసక్తిగా ఈ రోజున ఈ వజ్రాల నగల్ని మరి పర్చేజ్ చేయటం కోసం ఇక్కడికి రావటం జరిగింది. ఇవాళ వజ్రం అంటే మనందరికీ తెలుసు, చాలా విలువైనది. అదేవిధంగా గతంలో చూస్తే ఇది అందుబాటులో లేనిది, ఎవరో కొంతమంది ధనికులకి మాత్రమే అందుబాటులో ఉండేది అనే భావన ఉండేది. అయితే ఇప్పుడు ఎక్కువగా బయటికి వజ్రం వెలికి తీయటం కానివ్వండి, చాలామంది పోటీపడి ఈ రోజున ఈ జ్యువెలర్స్ని తయారు చేయటం వల్ల కానివ్వండి, సామాన్య మరి మహిళకి మైసెల్ఫ్ మోహన్ కృష్ణ, నేను విజయవాడ పిఎంజే స్టోర్ డైరెక్టర్ని. మన గద్దె అనురాధ మేడం చాలా చక్కగా చెప్పారు. ఈరోజు మన విజయవాడలో జరుగుతున్న గేట్వే హోటల్లో జరుగుతున్న బ్రైడల్ ఎగ్జిబిషన్ని ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రతి ఒక్క డిజైన్ని కూడా చూశారు. డిజైన్స్ చాలా చక్కగా ఉన్నాయని చెప్పి మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే హాఫ్ శారీ ఫంక్షను అండ్ బ్రైడల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తగ్గ జ్యువెలరీని మేము ఈరోజు ప్రజెంట్ చేశాము. ఇక్కడ 10,000కు పైగా కొత్త డిజైన్స్ ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ కోసమే ప్రత్యేకంగా గోల్డ్ మరియు డైమండ్లో కూడా, వజ్రాల్లో కూడా స్పెషల్గా తయారు చేయించిన. ఈ నెల 11న నగరంలో ఎస్ఎస్ కన్వెన్షన్లో BNI ఏపీ లార్జెస్ట్ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ 2.0 నిర్వహించనున్నారు. ఈ నెల 11న నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో BNI ఏపీ లార్జెస్ట్ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ 2.0 నిర్వహిస్తున్నట్లు BNI విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్ తెలిపారు. BNI ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పరస్పర సహకారంతో వ్యాపార అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహణకు సంకల్పించామన్నారు. ఏ రంగంలోనైనా నెట్వర్కింగ్ కీలక భూమిక పోషిస్తోందని, వ్యాపార రంగంలోనూ నెట్వర్కింగ్ను విస్తృతం చేయడం ద్వారా అద్భుత ఫలితాలను ఆవిష్కరించవచ్చునని తెలిపారు. వివిధ రంగాలకు చెందిన వారిని ఒక్కోచోటికి చేర్చి వారి నడుమ సహృద్భావ సంబంధాలను నెలకొల్పి తద్వారా విస్తృత వ్యాపార అవకాశాలను సృష్టించేందుకు BNI ఏపీ కాన్క్లేవ్ అద్భుతమైన వేదికగా నిలుస్తోందని తెలియజేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండి. సో ఫిబ్రవరి 11th ఎస్ఎస్ కన్వెన్షన్లో పొద్దున 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరగబోయే ప్రోగ్రామ్ నెట్వర్కింగ్ కాంక్లేవ్. ఇది ఆంధ్రప్రదేశ్లో గల అతిపెద్ద నెట్వర్కింగ్ కాంక్లేవ్ అండి. ఎందుకంటే 1,500 మంది బిజినెస్ ఓనర్స్, ప్రొఫెషనల్స్, అంటే ఒక 100 డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి రాబోతున్నారు. అంటే దీంట్లో అటెండ్ అయ్యే వాళ్ళు డాక్టర్స్ ఉంటారు, ఆర్కిటెక్ట్స్ ఉంటారు, ట్రేడ్ మెంబర్స్ ఉంటారు, అంటే ప్లైవుడ్ డీలర్స్, హార్డ్వేర్ డీలర్స్, గ్లాస్ డీలర్స్, అలాగే ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్, అలాగే ఫ్యాబ్రికేటర్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, బిల్డర్స్. సో అన్ని రంగాల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేస్తారండి. సో అక్కడికి వచ్చి జరిగేది ఏంటంటే ఒక నెట్వర్కింగ్ ఈవెంట్, అంటే ఒక సిస్టమేటిక్గా ఒక టెక్నాలజీ. నేను ఈ నెట్వర్కింగ్ కాంక్లేవ్ ఈవెంట్కి నేను చైర్మన్. లాస్ట్ ఇయర్ మనం ఈ నెట్వర్కింగ్ కాంక్లేవ్ 850 మెంబర్స్ తోటి మనం కండక్ట్ చేయడం జరిగింది. దాని నుంచి చాలామంది సక్సెస్ స్టోరీస్ కూడా మేము విన్నాం. 1 year నుంచి ఎప్పుడు ఈ నెట్వర్కింగ్ కాంక్లేవ్ మళ్ళీ ఎప్పుడు పెడతారని చెప్పేసి మెంబర్స్ అందరూ కూడా అడగడం జరుగుతుంది. సో ఫిబ్రవరి 11th మన ఎస్ఎస్ కన్వెన్షన్లో లాస్ట్ ఇయర్ 850 మెంబర్స్ కంటే ఇప్పుడు ఇంకా 1,500 మందితోటి ఎక్కువ మందికి మనకి బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కోసం మేము 1,500 మందికి ఈ ఆపర్చునిటీ మనం క్రియేట్ చేసాం. సో దానికి విట్నెస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సక్సెస్ స్టోరీస్లో మాకు ఇక్కడ విజయవాడ నుంచి కాకుండా ఈ ఇయర్ రిజిస్ట్రేషన్స్ గోవా, చెన్నై, వైజాగ్, సికింద్రాబాద్. త్రినాథ్ నండూరి. ఈ BNI కాన్క్లేవ్కి నేను ట్రెజరర్ని. లాస్ట్ ఇయర్ మన కాన్క్లేవ్ చేయడం జరిగింది. తద్వారా అనేక మంది విజయవాడ నగరంలో ఉన్న బిజినెస్ పీపుల్ అందరూ కూడా దీనితో లబ్ధి పొందారు.
సో వాళ్ళందరి కోరిక మేరకు రెండవసారి మనం ఈ కాన్క్లేవ్ని మనం పెట్టడం జరుగుతుంది. ఈ కాన్క్లేవ్లో ప్రప్రథమంగా మన విజయవాడ నగరానికి చెందిన అనేక అసోసియేషన్స్ అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ జరుగుతుంది. మన విజయవాడ రోటరీ మిడ్ టౌన్ సభ్యులు, అలాగే డాక్టర్స్ అసోసియేషన్, డెంటల్ అసోసియేషన్. నా పేరు మేఘన, నేను ఈ కాంక్లేవ్ కన్వీనర్ని. అందరూ చెప్పినట్టు ఈ కాంక్లేవ్లో 1500 బిజినెస్ పీపుల్, సీరియస్ బిజినెస్ పీపుల్ వస్తున్నారు. ఈ కాంటాక్ట్స్ని వాళ్ళు గనుక వాళ్ళ వ్యాపార స్థలాల్లో ఉండి ఏర్పరచుకోవాలంటే చాలా కష్టం అండి. ఈ 1500 మంది ఎవరికి పరిచయం లేదు ఎక్సెప్ట్ BNI మెంబర్స్ తప్ప. సో ఇట్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద బిజినెస్ పీపుల్ టు యూటిలైజ్. మీకు చాలామంది కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, కొత్త బిజినెస్ పీపుల్ పరిచయం అవుతారు. మీ వ్యాపారం. నేను కో-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ BNI విజయవాడ అండి. ఇవాళ ఇక్కడ ఎందుకు సమావేశం ఏమంటే మేము ఒక కాంక్లేవ్ చేస్తాం అండి, బిజినెస్ నెట్వర్కింగ్ కాంక్లేవ్ Feb 11th ఎస్ఎస్ కన్వెన్షన్లో. దీని స్పెషాలిటీ ఏంటంటే అండి, అందరూ ఆంటర్ప్రెన్యూర్స్ అంటే అందరూ బిజినెస్ పీపుల్ అందరినీ అక్కడ పిలిచి వాళ్ళందరినీ నెట్వర్కింగ్ ఎలా అవుతుంది, దానికి వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, దాని గురించి మాట్లాడుతున్నామండి స్పెసిఫిక్గా. దాని గురించి ఈ కాంక్లేవ్ చేస్తున్నామండి. లాస్ట్ ఇయర్ కూడా ఇది చేసామండి. లాస్ట్ ఇయర్ 890 మంది వచ్చారు. ఈసారి 1500 మెంబర్తో 1500 ఆంటర్ప్రెన్యూర్స్తో ఈ కాంక్లేవ్ చేస్తున్నామండి. బేసికల్గా ఈ కాంక్లేవ్లో అడ్వాంటేజ్ చాలా ఉన్నాయండి. ఒక ఆంటర్ప్రెన్యూర్ వస్తే అతనికి 60 నుంచి 100 మంది ముందల అతని బిజినెస్ ప్రెజెంట్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. సో వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా కలుగుతాయి. సో దీని గురించి కాంక్లేవ్ చేస్తున్నామండి. దీనికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మైలవరం నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జి నియమించిన సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అధిష్టాన నియోజకవర్గంలో నిర్వహించిన పరిణామాల దృష్ట్యా నేను ఇబ్బందులు పడుతున్నానన్నారు. ఇసుక గురించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నియోజకవర్గంలో ప్రజలకు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదన్నారు. కృష్ణా, గుంటూరు నాయకుల నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాజధాని మార్చారు. సంక్షేమ పథకాల వలన అభివృద్ధి జరగలేదన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అమ్మఒడి, చేయూత వలన ప్రజలకు వచ్చేదేమీ ఉండదు. ప్రజలు ఉద్యోగాలు అడుగుతున్నారు, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి మా వాదులు చెప్పుకునే పరిస్థితి లేదన్నారు. మంత్రి పదవి ఇస్తే అందరినీ కలుపుకుని పోవాలి, కానీ పైవారు వాటిని గురించి పట్టించుకోవటం లేదని వసంత కృష్ణప్రసాద్ అన్నారు. బతిలాడి తీసుకొచ్చి ఇది చేపిస్తే అతను ఈ రోజు 9 కోట్ల రూపాయలు విలువైన వరకు 33 కోట్ల రూపాయల పనికి కానీ చేస్తే మనం ₹1 బిల్లు ఇవ్వలేకపోయాం. ఎన్నిసార్లు తిరిగినా దాని మీద నేను ఫలితం తీసుకురాలేకపోయాను. ఆ కాంట్రాక్టర్ అంతవరకు పనిచేసి ఒక 130 కలవట్లు ఉంటే దాదాపు 120 కలవట్లు పూర్తి చేశాడు. 4 బ్రిడ్జిలు ఉంటే 2 పూర్తి చేసి ఆగిపోయి ఈ రోజు ఇంకా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది పరిస్థితి. అట్లాగే కందులపాడు నుంచి నాగులూరు వరకు నేను 45 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు ప్రత్యేకంగా నేను తిప్పలబడి తీసుకొస్తే ఆ కాంట్రాక్టర్ వేరే ప్రాంతాల్లో బిల్లులు నాకు చెల్లించలేదు కాబట్టి చెల్లిస్తేనే నేను ఇక్కడ ఈ వర్క్ మొదలెడతానని చెప్పి వాళ్ళు ఆపడం జరిగింది. వాళ్ళని ఎన్ని రకాలుగా బస్సులైనా ఇప్పుడు ఆ రోడ్లలో వెళ్లాలంటే ప్రజలు నరకయాత్ర పడతా ఉన్నారు. మరి మనం సమతుల్యత ఎక్కడ సాధ్యం? అసలు వాస్తవంగా తప్పు అని నేను అంటా ఉన్నా. అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి, మెజార్టీ మార్కులు దాటాలని మనం కోరుకోవాలి. కానీ వై నాట్ 175 అంటే మనం ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ నమ్మాం? మనం ప్రతిపక్షాలకి స్థానమే లేకుండా చేయాలనుకుంటే మరి 151 ఇస్తేనే మనం ఇన్ని చర్యలు చేపట్టాం. మరి 175 ఇస్తే మన పరిస్థితి ఏమవుతుంది? ఈ రాష్ట్రం పరిస్థితి ఏమవుతుంది? ప్రజల పరిస్థితి ఏమవుతుంది? మనం రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు కుప్పంలో ప్రతిపక్ష నాయకుడు గెలవకూడదు, లేకపోతే ఇంకో చోట చిరంజీవి గారు గెలవకూడదు అనుకోవాలా. నా కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నారు తప్పితే ఆయన ఆ రోజున వై నాట్ 294 అని నినాదం పరిస్థితి ఈ గత 5 సంవత్సరాలు బట్టి. ఎందుకంటే గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రతి జిల్లాలో ఒక అవగాహన, ఒక అంచనా ఉంటుంది. ఎవరికి ఏం వస్తాయి, ఎవరికి ఏం జరుగుతుందని. వాటన్నిటికీ భిన్నంగా సీనియర్ శాసనసభ్యులైనటువంటి పార్థసారథి గారిని పక్కన పెట్టడం, స్థాయి లేని వాళ్లకో లేదా అర్హత లేని వాళ్లకో తీసుకొచ్చి ఈ రోజున మంత్రి పదవులు కట్టబెట్టడం, వాళ్ళ ద్వారా ఈరోజు జిల్లా పార్టీ మొత్తం నిర్వీర్యం కావటం. మంత్రి పదవులు ఇస్తే ఆ మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళు అందరినీ కలుపుకొని అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన వ్యక్తులు నాగులూరు గ్రామంలో కమ్యూనిటీ హాల్ కావాలి వాళ్ళు అడుగుతున్నారు. 50 లక్షలు అడుగుతారు. ఫోన్లోనే ఆయన చెప్పి 50 లక్షలు ఆయన ఎంపీ నిధులు నాకు ఇచ్చారు. అట్లాగే సుజనా చౌదరి గారి దగ్గరికి వెళ్లి వారి పదవీ కాలం చివరిలో అడిగితే 3 కోట్ల రూపాయల నిధులు ఎంత అప్పుడు ఉంటే నేను నిధులు కావాలని అడగగానే వారు 2.5 కోట్లు ఇచ్చారు. కనకమేడల రవీంద్ర కుమార్ గారు అడిగితే 50 లక్షలు ఇచ్చారు. ఈ రకంగా ప్రతిపక్షాల వాళ్ళు సహకరించారు తప్పితే స్వపక్షంలో ఉన్నోళ్ళు ₹1 కూడా పరిస్థితి, ₹1 కూడా నన్ను అభివృద్ధికి అయినప్పటికీ కూడా
అన్ని విభాగాల్లో మైలవరం నియోజకవర్గం ముందుండేట్టుగా చర్యలు తీసుకున్నామని నా బాధ్యతను చేస్తా ఉన్నాను. నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత తొలినాళ్లలో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 8 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన బీఏసీ. మరుపిళ్ల చిట్టి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జనసేన నేతలు రసాబస చేయడానికి తప్పుపట్టిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి. నగరాల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వమే కృషి చేస్తుందని వెల్లడి. 38వ డివిజన్లో పర్యటించిన పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, మేయర్ భాగ్యలక్ష్మి పశ్చిమ నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశామన్న మేయర్ ప్రకటన. 33వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, బోండా ఉమాకు సత్యనారాయణపురంలో పర్యటించే అర్హత లేదని ధ్వజం. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.